ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL టైర్ 1 మార్క్ టెస్ట్ 1 మెంటల్ ఎబిలిటీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అండి. మనం ఆల్రెడీ అర్థమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ చేశాము. మెంటల్ ఎబిలిటీ పైన 25 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా అర్థమెటిక్లో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ నుండి మొత్తం మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి ఇన్ CHSL ఎగ్జామ్లో. సో ఈ 25 క్వశ్చన్స్ని తక్కువ టైంలో చేయడం ఎలా అనేది ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో మెంటల్ ఎబిలిటీ నుంచి అడిగి మనకు 25 క్వశ్చన్స్ ఏ విధంగా అడిగిండు అంటే వాటికి ఎక్స్ప్లెనేషన్ విత్ షార్ట్ కట్స్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలక్షన్ మేనిఫెస్టో మీటింగ్ ఈస్ట్ వాట్. సో మనకి ఎలక్షన్స్కి మేనిఫెస్టోకి మధ్య ఉన్న సంబంధం మీటింగ్కి దేనితో సంబంధం ఉంటుంది అనే క్వశ్చన్. ఇది అనాలజీ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఎలక్షన్స్కి మేనిఫెస్టోకి సంబంధం ఏంటి? ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. సో అంటే మనం ఎలక్షన్స్లో ఏమేమి చేయబోతున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేనిఫెస్టోలో ఉంటాయి. అదేవిధంగా మీటింగ్కు ఒక ఎజెండా ఉండాలి. సో ఎజెండా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎజెండా మనం మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో అవన్నీ కూడా ఎజెండాలో క్లియర్ చేస్తాం. సో ఎలక్షన్కి మేనిఫెస్టోకి ఉన్న రిలేషన్ మీటింగ్కి ఎజెండాకి ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ 17:52 ఇన్ $1:1. సో 17కి 52కి ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే మనకి 1కి దాంతో వచ్చే నెంబర్ ఏదో ఐడెంటిఫై చేయొచ్చు. సో 17 నుంచి 52 ఎలా వస్తుంది? సో క్లియర్గా గమనిస్తే 17 3 51 ప్లస్ 1 చేస్తే మనకి 52 వస్తుంది. సో అదేవిధంగా మనకి 1 × 3. సో సేమ్ రేషియో అనమాట. ఇలా చేస్తున్నామో సేమ్ చేయాలి. 1 × 3 + 1 = 4 రాయొచ్చు. సో మనకు ఆన్సర్ అనేది 4 అవుతుంది. జస్ట్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ ఏంటంటే వాట్ వీఆర్ థింకింగ్ అంటే మనం ఎట్లా ఆలోచిస్తున్నాం అనే దానిపైన డిపెండ్ అవుతుంది. అండ్ అక్కడ అన్ని కూడా మ్యాచ్ కావాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ CAT DDY BIG = వాట్. సో CAT అని ఉంది. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. సో సికి దెన్ BIG = వాట్ క్వశ్చన్ ఇది. సో C నుండి D ఎలా వచ్చింది? +1 చేస్తే వచ్చింది. అదేవిధంగా A నుండి D +3 చేస్తే వచ్చింది. బట్ T నుంచి Yకి +5 చేయాలి. ఎందుకంటే T అనేది 20లో ఉంటుంది, Y అనేది 25 కాబట్టి +5 చేస్తే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్కి 1, సెకండ్ దానికి 3, థర్డ్ దానికి 5 యాడ్ చేస్తున్నాం. సో అదేవిధంగా Bకి 1 యాడ్ చేస్తే C వస్తుంది. సో ప్రతి దానికి కూడా C ఉందండి. సో మనం దీన్ని ఎలిమినేట్ చేయలేం. Iకి 3 యాడ్ చేస్తే L వస్తుంది. సో CL అని ఉండాలి ఆన్సర్. CL అంటే మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఈ రెండు కూడా కాదు. సో రిమైనింగ్ G +5 అగైన్ L. సో మనకి ఆన్సర్ 1 ఇస్ కరెక్ట్. సో మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ మనం చేయగలిగితే 10 సెకండ్స్లో ఇప్పుడు చేస్తామండి. లేదు అంటే కొంచెం టైం ఇచ్చేసి ఆ క్వశ్చన్ పక్కకు పెట్టేసి మిగతా క్వశ్చన్ చేయండి. ఒక 2-3 క్వశ్చన్స్ వేరే చేసిన తర్వాత మళ్ళీ ఇదే క్వశ్చన్ చేయండి. ఆటోమేటిక్గా థాట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆలోచన రావడం ఇంపార్టెంట్ అంతే. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఆలోచన వస్తుంది. లేదు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చూడండి, మళ్ళీ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రిసిటీ వైర్ వాటర్ నెక్స్ట్ వాట్. సో ఎలక్ట్రిసిటీకి వైర్కి రిలేషన్ ఏంటి? వైర్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అంటే ఎలక్ట్రిసిటీ పాస్ కావడానికి వైర్ అవసరం. మరి వాటర్ పాస్ కావడానికి ఏమవసరం? పైపా, రివరా, జగ్గా, బాటిలా? సో పాస్ కావడానికి పైప్ అవసరం. సో మనకి ఇక్కడ పైప్ తీసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ వైర్ ఎట్ ద సేమ్ టైం వాటర్ అండ్ పైప్ ఆర్ ఈక్వల్. సో మనకి ఇక్కడ పైప్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇవి ఆడ్ మెన్ అవుట్ అంటే ఉన్న వాటిలో డిఫరెంట్ వన్ తీసి పక్కకు పెట్టడం ఆడ్ మెన్ అవుట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కౌ, హార్స్, గోట్, లయన్. ఈ 4 రకాల జంతువులు గమనించినప్పుడు కవ్వు, హార్స్, గోట్, లయన్ ఈ 3 ఒక టైప్ అండి. అండ్ లయన్ 1 డిఫరెంట్ వన్. సో మనకు ఆన్సర్ లయన్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సాధు జంతువులు అంటాం, ఇంట్లో పెంచుకోవచ్చు. అది మాత్రం పెంపుడు జంతువు కాదు. సో అక్కడ మనం లయన్ టిక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్షన్ వాల్, కాల్బర్ షూ, ఫార్మర్ క్రాప్, టైలర్ పాట్. యాక్చువల్గా గమనిస్తే వాల్ని బిల్డ్ చేయడానికి మ్యాషన్ అవసరం. సో మ్యాషన్ వాల్స్ని తయారు చేస్తాడు, కాల్బర్ ఏం చేస్తాడు? షూని తయారు చేస్తాడు, ఫార్మర్ ఏం తయారు చేస్తాడు? క్రాప్ని తయారు చేస్తాడు. బట్ టైలర్ పార్ట్స్ని తయారు చేయడు, డ్రెస్సెస్ తయారు చేస్తాడు. కాబట్టి ఇది డిఫరెంట్ వన్. ఆడ్ మెన్ అవుట్ అంటే ఉన్న వాటిలో డిఫరెంట్ వన్ ఐడెంటిఫై చేసి పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్ 11, 13, 15, 17. సో మనకి 4 నెంబర్లు ఇచ్చారు. 11, 13, 15, 17 అన్నీ కూడా ఆడ్ నెంబర్సే, ఈవెన్ నెంబర్స్ కాదు. అంటే బేసి సంఖ్యలే. కాకపోతే అందులో 15 మాత్రం ప్రధాన సంఖ్య కాదు.
అంటే ఆ ఐడియా మనకు రావాలి. సో ఇక్కడ 15 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇవి ప్రధాన సంఖ్యలు మిగతావి, ఇది ఒకటి కాదు. సో ఇది డిఫరెంట్ వన్. సో డిఫరెంట్ వన్ ఐడెంటిఫై చేయడం అట్లా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 60, 80, 54, 72, 36, 48, 24, 30. సో ఇది గమనించినప్పుడు మనకి ప్రతిసారి ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి 20 యాడ్ అవుతుంది, ఇక్కడ సమ్ 16 + 2 18 యాడ్ అవుతుంది, ఇక్కడ 36 12 యాడ్ అవుతుంది, సో ఇక్కడ వచ్చేసి 16 యాడ్ అవుతుంది. సో అది డిఫరెంట్గా ఉంది. సో యాడింగ్ నుంచి మనం చేయలేకపోతున్నాం, ఇంకొంచెం డెప్త్గా ఆలోచించాలి. ఇక్కడనే ఎట్లా ఉంటుందంటే అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వడు. ఇప్పుడు మన పేపర్లో కూడా కొన్ని చూస్తూ పెడుతున్నాం. సో ఇంత ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయా సార్ అంటే అన్నీ ఉండవు క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి కొంచెం టఫ్ లెవెల్ వస్తుంది. సో ఇక్కడ ఎలా ఉంది అంటే 10 × 6 60, 10 × 8 80, అంటే ఇక్కడ 10 తోటి × 6 × 8 చేశాడు. ఇక్కడ ఏం చేశాడు 9 × 6 54, 9 × 8 72, అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ తోటి × 6 × 8 చేస్తున్నాం. ఇక్కడ 6 × 6 36, 6 × 8 48, సేమ్ అగైన్ × 6 × 8 రాయగలుగుతున్నాం. కానీ ఇక్కడ 4 × 6 24, బట్ 4 × 8 32 ఉండాలి, బట్ ఇక్కడ 30 ఉంది. సో ఆన్సర్ అనేది డీకి సమానం. సో మనకి క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ తయారు కాదు. కొన్ని క్వశ్చన్ చేయగలుగుతాం, కొన్ని క్వశ్చన్ చేయలేం. కొన్ని క్వశ్చన్సే టఫ్గా ఉంటాయి. దట్ టు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి లెవెల్ అనేది చాలా వరకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ బేస్ ఎగ్జామ్. సో అక్కడ సిలబస్ తక్కువ రేంజ్లో ఉంటుంది, అండ్ టైం కూడా 60 minutesలో 100 క్వశ్చన్ చేయాలంటే పేపర్ అనేది స్టాండర్డ్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఆ పాయింట్ గుర్తు చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, మినిమం 75 to 80 మధ్యలో, అండ్ అక్యురసీ మెయింటైన్ చేయండి. కంపల్సరీగా టైర్ 1 క్లియర్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఫైండ్ ద టర్మ్ విచ్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద సిరీస్. ఆ సిరీస్లో ఒక టర్మ్ అంటే డిఫరెంట్గా ఉంది, ఆ టర్మ్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఏంటంటే K 27P అని ఉంది. సో సెకండ్ L 25P అని ఉంది, L 25M అని ఉంది, L27O, అది నాట్ 0 O అని ఉంది. సో ఇక్కడ గమనించండి ఒకసారి, 2 వర్డ్స్ ఇచ్చాడు, ఒక లెటర్ ఇచ్చాడు. సో 2 లెటర్స్ ఒక వర్డ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ K అండ్ P అని ఇచ్చాడు. సో Kని గమనిస్తే K నెంబర్ ఎంత, మనకి ఇక్కడ నంబర్స్ ఫాస్ట్గా రావాలంటే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ని కన్వర్ట్ చేయగలగాలి. సో K అంటే మనకి 11 అండి, K 11, P అంటే ఎంత 16, 11 + 16 చేస్తే 27 వస్తుంది. సో ఇది రిలేషన్ మ్యాచ్ అయిపోయింది. ఒకసారి గమనిద్దాం. ఇక్కడ L అంటే ఎంత వస్తుంది మనకి, L for 12, P for 16, 12 + 16 చేస్తే 28 వస్తుంది, బట్ ఇక్కడ 25 ఉంది. సో సమ్ వాట్ డిఫరెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో L అంటే అగైన్ 12, M అంటే 13. సో 12 + 13 25. సో ఇక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ మ్యాచ్ చేయాలి. ఈ ఒకవేళ థర్డ్ లాస్ట్ కూడా మ్యాచ్ అయితే ఇది హార్డ్ మ్యాన్ అనమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ L అంటే అగైన్ 12, O అంటే 15, ఈ రెండు యాడ్ చేస్తే 24 వస్తుంది. సో అగైన్ ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ యాడ్ చేస్తే మధ్యలో నెంబర్ రావాలి. సో ఫస్ట్ కేసు వచ్చింది, థర్డ్ కేసు వచ్చింది, 4th కేసు వచ్చింది, కానీ ఈ కేసు ఒకటి రాలేదు కాబట్టి ఇది డిఫరెంట్ వన్, ఇది డిఫరెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సిరీస్కి సంబంధించింది. 22, 24, 28 అండ్ వాట్ 52, 84. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ని ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ రిలేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత పెరిగింది 2 పెరిగింది, ఇక్కడ 4 పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగి ఉంటుంది తెలియదు. సో సపోజ్ నేను ఇక్కడ 2, 4 ఇది 8 అయితే ఇక్కడ ఎంత కావాలి 16 కావాలి, ఇక్కడ 32 కావాలి, ఇక్కడ 32 మ్యాచ్ ఉంది కదా. సో ఇది కరెక్ట్ అన్నమాట రిలేషన్. ఇప్పుడు ఇక్కడ 2, 4, 8, 6, 32, నెక్స్ట్ వచ్చేది ఎంత ఉంటుంది 64 యాడ్ చేస్తే దీనికి 64 యాడ్ అవుతుంది, 148 అవుతుంది. సో అది అడగట్లేదు మనకు, ఈ మిడిల్ నెంబర్ ఏంటి. సో 28 + 8 ఎంత 36, 36 + 16 కూడా మ్యాచ్ కావాలి. 36 + 16 = 52 మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ అనేది 36. సో సిరీస్ ఎట్లా చేయాలంటే అక్కడ ముందు ఉన్న రిలేషన్ తర్వాత కూడా కంటిన్యూ కావాల్సిందే, అప్పుడు మాత్రమే దాన్ని ఐడెంటిఫై చేస్తాం, లేకపోతే చేయలేం. నెక్స్ట్ క్వశ్చన్ 10, 100, 200, 310 అండ్ వాట్. సో ఇది డిఫరెంట్గా కనబడుతుంది మనకు. 10s అంటే 0s కనబడుతున్నాయి కాబట్టి థింక్ డిఫరెంట్ అవసరం లేదండి. ఫస్ట్ వన్ 10 ఉంది, సెకండ్ 100 ఉంది, 200 ఉంది, 310 ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చేసరికి గ్యాప్ చాలా పెరిగిపోయింది ఒకసారి. అంటే మనం ఇంటూస్ ప్లస్ డిఫరెంట్ చూద్దాం. సో 10కి దీనికి మధ్య గ్యాప్ ఎంత 90 ఉంది, మరి ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 100 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 110 ఉంది. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, 90, 100, 110. నెక్స్ట్ వచ్చే దానికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది 120 ఉంటుంది. సో 120 దీనికి యాడ్ చేస్తే 430 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 430. సిరీస్ చేసేటప్పుడు మైండ్ అనేది చాలా షార్ప్గా పనిచేయాలి, డిఫరెంట్ వేస్లో ఎట్ ఏ టైంలో పనిచేయాలి. అంటే మనకి లైక్ పజిల్స్ ఫిల్ చేయడం నేర్చుకోండి ఇప్పటి నుంచి. సూడోకో లాంటివి కానీ డిఫరెంట్ సండే మ్యాగజైన్స్లో వచ్చేసి పజిల్స్ కానీ ఫిల్ చేయడం ద్వారా మన థింక్స్ అనేవి పెరుగుతుంటాయి. ఇటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా క్వశ్చన్ చూడగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ 5s ఆర్ ఇన్ దేర్
of the following number of sequence which are immediately preceded by 7 and followed by 6. ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయని అడుగుతున్నాడు. 5s ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఉండాలి? ప్రిసైడెడ్ బై 7, ప్రిసైడెడ్ అంటే ముందు, అండ్ ఫాలోడ్ బై 6 అంటే తర్వాత. ఇట్లా ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో 5s ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ 5 చాలా ఉంటాయి అక్కడ. కాకపోతే మన కండిషన్ ఏమంటుండు? ప్రిసైడెడ్ అంటే ముందు, అంటే 7 ముందు ఉండాలి, అండ్ ఫాలోడ్ బై 6 అంటే 6 తర్వాత రావాలి. 7, 5, 6లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకి ఇక్కడ 7 ఉంది, 5 ఉంది, బట్ 6 లేదు. నెక్స్ట్ 5, 7 కాదు, 7, 6 ఉంది కానీ ఇది కూడా కాదు. 7, 5, 6 ఓకే, 7, 6, 4 కాదు, 6, 7, 5 ఉంది, ఇది కూడా కాదు. సో ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది, ఆప్షన్ నెంబర్ 1. ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు, ఇది గుర్తుంచుకోండి. మనకు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి? అనాలజీ పైన 4, సిరీస్ పైన 4, ఆడ్ మీన్ అవుట్ పైన 4. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి 72 పేపర్లు గమనించినామండి. 72 పేపర్లు గమనించి ఈ మోడల్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి సిహెచ్ఎస్ఎల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో పెట్టిన ఎగ్జామ్స్ మనం క్లియర్గా ఐడెంటిఫై చేసి అలా ఎక్కడ అడుగుతున్నాడో అదే విధంగా పేపర్ తయారు చేసాం. సో ఈ పేపర్స్ ఎలా ఉన్నాయంటే సిరీస్ 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఆడ్ మీన్ అవుట్ 4 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అనాలిజీ పైన 4 క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ సిరీసెస్ పైన డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, సిలాలిజం అడుగుతుంది, బ్లడ్ రిలేషన్స్ అడుగుతుంది, అండ్ అన్ని రకాల టాపిక్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. ఈ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్కి తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ 13 నుంచి 16 వరకు ఇచ్చేస్తాడు. సో 13 నుంచి 16 వరకు ఒక రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, డయాగ్రామ్స్ ఇస్తాడు ఇక్కడ సైడ్, వాటిపైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే డయాగ్రామ్ ఏంటో అది ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్కి తగ్గట్టుగా మ్యాచ్ కావాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంది? ఎంట్రన్స్, గేట్, బ్యారియర్స్. సో ఎంట్రన్స్ అంటే మనకి ఎంట్రీ కావడానికి ఉపయోగపడుతుంది, అక్కడ గేట్ యూజ్ చేస్తాం, అదర్వైజ్ బ్యారియర్స్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ రిలేషన్ ఎట్లా ఉందంటే ఎంట్రన్స్కి ఓన్లీ గేట్స్, బ్యారియర్స్ యూజ్ చేస్తామా? కామన్గా కట్టెలు కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఎట్లా ఆలోచించాలంటే అక్కడ ఉన్న వాటికి ప్రతిదానికి ఆపోజిట్లో థింక్ చేయాల్సి వస్తుంది. సో ఎంట్రన్స్, గేట్స్, బ్యారియర్స్. సో ఈ మూడింటికి కూడా పార్షల్ లింక్ ఉంటుంది, ఒకదానికొకటి పార్షల్ లింక్ ఉంటుంది. దట్ గేట్స్కి బ్యారియర్స్కి లింక్ ఉండదు. మనకి ఎంట్రన్స్కి గేట్స్ యూజ్ చేయొచ్చు, ఎంట్రన్స్కి బ్యారియర్స్ యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యారియర్స్ ఓన్లీ ఎంట్రన్స్కే కాకుండా డిఫరెంట్ పర్పస్లో కూడా వాడచ్చు. సో అందుకని మనం దీన్ని డీగా క్లిక్ చేస్తాం. ఎందుకంటే పార్షల్ లింక్, ఇది ఎంట్రన్స్ అండి, ఇది బ్యారియర్స్, ఇది గేట్స్. అంటే దీనికి లింక్ ఉండదు కానీ వీటికి లింక్ ఉంటుంది. అటువంటి కేసులో మనం ఆప్షన్ డి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రింజల్, వెజిటేబుల్స్, రైస్. సో గమనించండి, బ్రింజల్ అనేది ఇట్స్ ఎ వెజిటేబుల్, బట్ రైస్ అనేది సమ్వాట్ డిఫరెంట్. దాని వెజ్ నాన్ వెజ్ మనం డిసైడ్ చేయాలి. జస్ట్ రైస్ అంటే అది వెజిటేబుల్ కాదు, సో డిఫరెంట్గా. సో ఇక్కడ మనకి బ్రింజల్స్ అండర్ ది వెజిటేబుల్స్, వెజిటేబుల్స్లో బ్రింజల్స్ ఒక పార్ట్, బట్ రైస్ అనేది సమ్వాట్ డిఫరెంట్, దానికి సంబంధం లేదు. ఆ డయాగ్రామ్ ఎక్కడ ఉందో మనకి ఆప్షన్ నెంబర్ సిలో ఉంది, ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఈ క్వశ్చన్స్ మనం తక్కువ టైంలో చేస్తాం. అర్థమెటిక్స్ కొంచెం టైం తీసుకుంటుంది. సో అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ మనకు టైం తీసుకుంటుంది. రీజనింగ్ క్వశ్చన్స్ ఏమో లాజికల్గా ఉంటాయి, ఎక్కువ తొందరగా థింక్ చేస్తే ఆన్సర్స్ తొందరగా చేయొచ్చు. మనకి 25 క్వశ్చన్స్కి విదిన్ 10-12 మినిట్స్లో కంప్లీట్ చేసుకొని అర్థమెటిక్స్లో టైం స్పెండ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈజీ ఉంటాయి, నార్మల్ ఉంటాయి, అండ్ మోడరేట్ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఫీమేల్స్, మదర్స్, గర్ల్స్. ఫీమేల్స్, మదర్స్, గర్ల్స్. సో ఫీమేల్స్, మదర్స్, గర్ల్స్ అంటే ఫీమేల్స్లో మదర్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. మదర్స్ ఎప్పుడు గర్ల్స్ కాలేరు, అంటే మదర్స్ అంటే గర్ల్స్, ఈ రెండు డిఫరెంట్ అండి. సో ఇద్దరు కూడా ఫీమేల్స్ మళ్ళీ. సో మనకి ఫీమేల్స్ లోపల మదర్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. ఆప్షన్ నెంబర్ ఏ తీసుకుంటాం, ఆప్షన్ నెంబర్ ఏ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. లివింగ్ థింగ్స్, మెన్, టేబుల్స్. లివింగ్ థింగ్స్ అంటే వాడుకకు ఉపయోగించే వస్తువులు, మెన్స్ అంటే మనుషులు, టేబుల్ అంటే అంటే టేబుల్ ఇట్స్ వాడే వస్తువు. సో ఈ టేబుల్ అండర్ ది లివింగ్ థింగ్స్ వస్తుంది, అంటే టేబుల్ అండర్ ది లివింగ్ థింగ్స్. మెన్స్ ఆర్ డిఫరెంట్. సో అగైన్ ఆప్షన్ నెంబర్ సి తీసుకోవాల్సి వస్తుంది, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్లు ఏదనుకుంటే దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ కలిపి 4 డయాగ్రామ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఒక్కటి మొత్తానికి రాకపోవచ్చు, అన్ని రావాలని రూల్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, a man said, I have no brother, no sister, but that man's father is my father's son. Whose the photograph was it? సో ఫోటోగ్రాఫ్లో ఉన్నది ఎవరు? ఒక వ్యక్తి పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఒక ఫోటోని చూపిస్తూ ఒక మనిషి ఏం చెప్పాడంటే, ఐ హ్యావ్ నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ దట్ మ్యాన్స్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి దట్ మ్యాన్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్. సో ఇతనికి అన్నలు కానీ చెల్లెలు కానీ ఎవరు లేదంటే ఈ వ్యక్తి ఇతనే అవుతాడు, అంతే కదా.
ఇక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క ఫాదర్. సో ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క ఫాదర్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఒక స్టెప్ అది అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నాం, మై ఫాదర్ అంటే ఇప్పుడు చెప్పే అతని ఫాదర్కి కొడుకు అనమాట. చెప్పే అతని ఫాదర్ కొడుకు అంటే వీడు అనమాట. సో అగైన్ అంటే ఇతనికి అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే తమ్ముడు కానీ అన్న కానీ అయ్యేవాడు. సో ఇక్కడ ఇంకేం చెప్పాడు, ఐ హ్యావ్ నో బ్రదర్స్ నో సిస్టర్స్ అంటే వీడు కాదు, మళ్ళీ వాడు వీడే అయిపోయాడు అంటే ఆ చెప్పే వ్యక్తి తనే. సో ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి ఎవరు, ఇతని కొడుకు, హీస్ సన్ అని చెప్పి చెప్పాలి, హీస్ సన్. సో ఇతని గురించి అడుగుతున్నాడు. ఈయన ఎవరు అంటే హిమ్సెల్ఫ్ అంటాం, వాళ్ళ కొడుకు ఎవరంటే ఈయనని చెప్పంటాం. రిలేషన్స్ అనేది మోస్ట్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అండి. మనం క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకుంటే మాత్రమే ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద డిఫరెంట్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్స్. సో అక్కడ డిఫరెంట్ వన్ ఏంటి చూద్దాం. లయన్, బియర్, టైగర్, లేయోపర్డ్. ఇక్కడ మీనింగ్స్ ఇంపార్టెంట్ అండి. తెలుగు మీడియం వాళ్ళకి ఆ పదాలకు మీనింగ్స్ తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. ఇటువంటి క్వశ్చన్స్కి మనకి ప్రాక్టీస్ ద్వారా కొన్ని క్వశ్చన్స్కి అఫ్కోర్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అండ్ రీజనింగ్ బుక్స్ ఉంటాయి, అందులో మనకి ఎక్కువ మీనింగ్స్ తెలియాలి. ఇక లయన్, బియర్ అంటే ఎలుగుబంటి, టైగర్ అంటే పులి, లయన్ అంటే సింహం, లేయోపర్డ్ అంటే చిరుతపులి. పులి, సింహం, చిరుతపులి, ఎలుగుబంటి. సో చదవగానే మనకు అర్థమైపోతుంది తెలుగులో. అప్పుడు ఇది డిఫరెంట్ వన్ అండి. మీనింగ్ తెలిసినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. అందుకనే నార్త్ సైడ్ ఈ జాబ్స్ ఎక్కువ వస్తాయి, సౌత్ సైడ్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే పేపర్ అనేది ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ అనే వాళ్ళకి హిందీ వెళ్ళిపోతుంది. ఇక్కడ సౌత్ సైడ్ అనేది మనకి తెలుగులో మాత్రమే పేపర్ లేదు, ఓన్లీ హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మనకి హిందీ సరిగ్గా రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సో అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే జాబ్ తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ టీచర్ కోడెడ్ యాజ్ VGCEJ సంథింగ్ ఇచ్చాడు. సో హౌ ఈజ్ కోడెడ్ యాజ్ చిల్డ్రన్. సో ఈ కోడ్ ప్రకారం ఇక్కడ మనకు ఆన్సర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు గమనించండి ఒకసారి, టీ నుంచి వి ఎట్లా వస్తుంది, TUV అంటే +2 చేశాడు. ఈ నుంచి G E +FG అంటే మళ్ళీ +2 చేశాడు. ఏ తర్వాత C అంటే +2, C తర్వాత E +2, లైక్ ఆర్ తర్వాత T +2 అంటే ప్రతి వడ్డీకి +2 చేశాడు. సో మన ఆన్సర్ కూడా ప్రతి వడ్డీకి +2 చేయాలి. ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చిల్డ్రన్. సో Cకి +2 చేస్తే E వస్తుంది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఫస్ట్ నెంబర్ తోటి లాభం లేదు. అదేవిధంగా సెకండ్ నెంబర్ చూడండి ఒకసారి, హెచ్కు ప్లస్ చేస్తే J రావాలి. ఇక్కడ J ఉంది, ఇక్కడ J లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది ఉంది, ఇది ఉంది. సో ఇప్పుడు మనకి 3 ఆప్షన్లు డౌట్ఫుల్గా ఉన్నాయి. సో ప్రతి నెంబర్ని చెక్ చేస్తే టైం తీసుకుంటుంది. మనం ఇక్కడ షార్ప్గా థింక్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి KN. సో మనం థర్డ్ ఫోర్త్ కూడా చెక్ చేయని వస్తుంది. ఇప్పుడు D గురించి చూద్దాం. D తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ EF రావాలి. D తర్వాత మనకి EF రావాలి. ఇక్కడ ఏముంది, E ఉంది. సో ఇది కాదు. F ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ కాదనమాట. సో మొత్తం కంప్లీట్ చేయకముందుకే ఇక్కడ చూడండి G దగ్గర డిఫరెన్స్ ఉంది. Gని చెక్ చేద్దాం. G అంటే థర్డ్ లెటర్. R తర్వాత ఏం రావాలి, T రావాలి. T రావాలి కాబట్టి ఇది ఆన్సర్. ఇక్కడ T లేదు కాబట్టి ఇది కాదు. సో మన ఆన్సర్ ఇస్ D. కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసే విధానంలో తక్కువ టైంలో చేయడానికి హెల్ప్ఫుల్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డైరెక్షన్ సెన్స్ అండి, దిక్కుల పైన, దిశల పైన. వన్ మార్నింగ్ ఉదయ్ అండ్ విశాల్ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఇఫ్ విశాల్స్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉదయ్, విచ్ డైరెక్షన్ వాజ్ ఉదయ్ ఫేసింగ్. సో ఇద్దరు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉన్నారు. ఒకది ఉదయం అనమాట, వన్ ఆఫ్ ది మార్నింగ్, ప్రొద్దున మాట్లాడుతున్నారు. సో ఒకసారి గమనిద్దాం, మనకి ఈస్ట్ ఇది అవుతుంది, నార్త్ వెస్ట్ సౌత్. సో ఫ్రెండ్స్ ఈచ్ అదర్ మాట్లాడుతున్నారు. సో సన్ ఇక్కడ నుంచి వస్తాడండి, మార్నింగ్ ఇక్కడ ఈస్ట్ నుంచి వస్తుంది డైరెక్షన్స్, రేస్ అనేది. సో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నిలబడ్డ వ్యక్తి రేస్ అంటే షాడో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ విశాల్ నిలబడితే అతని షాడో ఉదయం దిక్కు ఉంది, అంతేనా? ఇక్కడ విశాల్ ఉంటే తన షాడో కిందికి వస్తుంది. సో డైరెక్షన్స్ ఇక్కడ ఉన్నప్పుడు సంధి తన షాడో కిందికి వస్తుంది. మార్నింగ్ అయితే, ఈవినింగ్ అయితే ఏమవుతుంది, ఇక్కడ సైడ్ వెళ్తుంది. మార్నింగ్ అయితే ఇటు వస్తుంది, ఈవినింగ్ అయితే ఇటు వెళ్తుంది. సో ఇప్పుడు విశాల్ ఇక్కడ ఉన్నాడు, ఫేస్ అంటే ఆపోజిట్లో ఉదయ్ ఉన్నాడు, ఉదయ్ ఆపోజిట్లో ఉన్నాడు. సో ఉదయ్ ఆపోజిట్లో ఉంటే ఉదయ్ ఎక్కడి దిక్కు చూస్తుండు, పైకి చూస్తుండు. ఎందుకు విశాల్ని చూస్తుండు కదా, సో పైకి చూస్తుండు. పైకి చూడడం అంటే ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి, డైరెక్షన్ సెన్స్. వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి లాజికల్ అంటే మనకి నాన్ వర్బల్ కిందకి వస్తాయండి. విచ్ వన్ విల్ రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది? సో క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది. ఇక్కడ ఒక లెటర్ ఉంది, ఇక్కడ ఒక లెటర్ ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. దాని చుట్టూ నంబర్స్ ఉన్నాయి. సో గమనించాలి ఇప్పుడు ఈ నంబర్స్కి మధ్యలో రిలేషన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 4 9, 7 + 6 13, రిలేషన్ రావట్లేదు. ఇట్లా చూస్తే 7 + 4 11, 5 + 6 11, 11 - 11 0. ఒకటి తెలిసింది, అది దీనికి అప్లై కావాలి, అప్పుడే మనం దీనికి అప్లై చేస్తాం. అంటే మనం ఏం చేసినాం, ఈ రెండు చేసినాం. 13 14
సారీ 13 12 13 మైనస్ 12 1 అగైన్ మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇది కంటిన్యూ చేయొచ్చు. 12 ప్లస్ 2 11 ప్లస్ 2 13 13 మైనస్ 2 11. సో మన ఆన్సర్ ఎంత 11 రావాలి. సో ఆన్సర్ 11 ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. సో మనకి డయాగ్రామ్స్ థింకింగ్ అంతే. నెక్స్ట్ వాట్ విల్ ద క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ అంటే లైక్ మనం ఇక్కడికి స్టార్ట్ చేద్దాం. 3 16 25 36 ఏంటి ఇవన్నీ కూడా 3 స్క్వేర్ సారీ 9 అంటే 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ కంటిన్యూస్గా స్క్వేర్స్ వస్తున్నాయి. 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ ఏం కావాలి 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ ఉండాలి. 9 స్క్వేర్ మ్యాచ్ అయింది. సో 8 స్క్వేర్ ఎంత 64. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ విల్ బి ద రిప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అగైన్ ఇక్కడ ఉందండి. సో ఇప్పుడు ప్లస్లో మైనస్లో డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉండాలి. థింక్ చేసేటప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 6 4 24. మనం ప్లస్ చేసినాం రాలే, మైనస్ చేసినాం రాలే. అప్పుడు మనం కొంత డిఫరెంట్గా థింక్ చేస్తే ఇక్కడ 8 కనబడుతుంది కాబట్టి 6 4 24 24/3 8. అదేవిధంగా 6 10 4 6 24/3 4 6 24/3. ఇక్కడ ఏమవుతుంది 6 × 10/5 2 క్యాన్సిల్ అయితే 12 అంటే 6 × 10 60/5 ఈక్వల్ టు 12. సో సిమిలర్ వే 4 × 8 32/2 16. సో ఆన్సర్ ఈస్ 16 తీసుకోవాలి. ఆన్సర్ ఈస్ 16 తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఉంటుంది. ఇక్కడ 2 ఖాళీలు ఉన్నాయి మనకి. ఈ 2 ఖాళీలు ఇక్కడ 2 ఇక్కడ 1 వీటిలో ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనం వీటిని సబ్స్టిట్యూట్ చేసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏ పెట్టేసి బి పెడితే ఏమవుతుంది, అది ఏబి ఇక్కడ ఈ రెండింటిని మనం ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ దాకా రాసాం. ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ థర్డ్ వన్ బి వస్తుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ బి అని ఉంది, మళ్ళీ బి ఉంది, ఏ ఉంది. ఇక్కడ మనకి ఏబి బట్ బి అని వచ్చింది. సో ఇది కాదు. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. ఏబి ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏబి చూడండి ఒకసారి. ఏబి అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి ఆన్సర్ అనేది బి తీసుకోవచ్చు. ఆన్సర్ అనేది మనం బిగా తీసుకోవచ్చు. సో ఇక్కడ స్పీడ్ మాత్రమే ఇంపార్టెంట్. మ్యాథ్స్ చేసేటప్పుడు ఎంత స్పీడ్గా చేస్తే అన్ని ఎక్కువ క్వశ్చన్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం అక్యురసీ ఖచ్చితత్వం కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది సిలాలిజం క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కన్క్లూజన్స్ ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చదవాలి, వాటి తగ్గట్టుగా కన్క్లూజన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో స్టేట్మెంట్స్ వచ్చేసి సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అండ్ ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్. సో సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే వీళ్ళు యాక్టర్స్, వీళ్ళు సింగర్స్. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏమంటాడు ఆల్ ది సింగర్స్ ఆర్ డాన్సర్స్. ఇట్లా తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా సరే కరెక్టే. ఇప్పుడు మనం ఏమంటుండో ఆప్షన్స్లో సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్ కరెక్టే. ఇక్కడ మరి సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్. అఫ్కోర్స్ ఇక్కడ ఆల్ ది వచ్చింది, అందులో సమ్ అని చెప్పాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ వస్తుంది. సెకండ్ ఏమంటుండ్రు నో సింగర్ ఈజ్ యాక్టర్. సో రిలేషన్ కంపల్సరీ ఇక్కడ ఉంది అంటే స్టేట్మెంట్ తప్పు. అంటే మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్. సో ఓన్లీ వన్ కన్క్లూజన్ ఈజ్ ఫాలోస్. సో ఆప్షన్ నెంబర్ 1 తీసుకుంటాం. 2 ఫాలో అయితే 2 తీసుకుంటాం. 2 ఫాలో అయితే 1 and 3 తీసుకుంటాం. 2 కాకపోతే 4 తీసుకుంటామండి. అండ్ ఐదర్ 1 or 2 అంటే 3 తీసుకుంటాం. అండ్ డిఫరెంట్ అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం మనం జస్టిఫై చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా 25 క్వశ్చన్స్ని మనం విత్ ఇన్ తక్కువ టైం, షార్ట్ టైంలో కూడా చేయడానికి కూడా టైం ఉంటుంది. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టైం పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేయగలిగితే విత్ ఇన్ 10 minutes 20 minutes లోపల 12 minutes లోపల క్వశ్చన్స్ అన్ని కూడా చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.